కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. అది జనహిత పాదయాత్రనో జనాలను మోసం చేసే పాదయాత్రనో వారికే తెలియాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు, అన్ని డిక్లరేషన్లు, ఇలా ఎన్ని హామీలు నెరవేర్చిందో శ్వేతపత్రం విడుదల చేసి అప్పుడు పాదయాత్రలు చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయకుండా ప్రజల్లో తిరిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాన్ని మోసం చేసే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. 6 గ్యారంటీలు చేసి ఇటు చేవల్ల డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు, ఇటు కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు, ఎన్నో డిక్లరేషన్, యువ డిక్లరేషన్ వరంగల్లో, ఈ డిక్లరేషన్లో మేము ఏమేమి డిక్లరేషన్ అమలుపరిచామని చెప్పి చెప్పాలి. ఈ పాదయాత్ర చేస్తే సరే వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎవరు చేస్తారు వేరే మాట, ఎన్ని కిలోమీటర్లు చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు పాదయాత్రలో తెలంగాణ జనం కోసము వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అయితే ఏంది, ఎలక్షన్స్ ముందు పెట్టినటువంటి ఒక డిక్లరేషన్స్ అయితే ఏంది, ఎంతవరకు పూర్తి చేశాము అనే దాని మీద శ్వేతపత్రం వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకు అసలు పాదయాత్ర కాదు, ప్రజల్లో పోయే నైతిక హక్కు లేనే లేదు. ఇటు బీసీలను మోసం చేస్తూ ఉంది, ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తూ ఉంది, విద్యార్థులను మోసం చేస్తూ ఉంది, యువకులను మోసం చేస్తూ ఉంది, మహిళలను మోసం చేస్తూ ఉంది. ఏ వర్గాన్ని వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ? మళ్ళీ ఎందుకు